హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను చెప్పబోయే వంటకం ఏంటంటే వంకాయ శనగపప్పు అండి. ఇది అచ్చం మనకి భోజనాల్లో వడ్డించే వంకాయ శనగపప్పు టేస్టే వస్తుందన్నమాట. అంత బాగుంటుంది. దీనికి కావలసిన ఇంగ్రీడియెంట్స్ ఏంటనేది ఇప్పుడు మనం చూసేద్దాము. ఇప్పుడు నేను చూపించిందంతా కరెక్ట్‌గా రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దాం. ముందుగా కళాయి పెట్టుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకోండి. ఇది కొంచెం వేడెక్కగానే 2 రెమ్మల కరివేపాకు అండ్ 3-4 పచ్చిమిర్చి. పెద్దవి అయితే పచ్చిమిర్చి 3 తీసుకోండి. కొంచెం చిన్నవి అయితే 4 తీసుకోండి. అట్లాగే కొంచెం ఉల్లిపాయలు. నేనైతే కొంచెం బారుగా కోసాను. చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నా పర్వాలేదు. అట్లాగే ఇప్పుడు కాస్త పసుపు, కాస్త సాల్ట్ వేసుకుందాము. ఇవి వేసుకొని అవి ఉల్లిపాయ ముక్కలకి పట్టేటట్టు ఒక 2 నిమిషాలన్నా తిప్పాలండి. ఇలా తిప్పి మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటా వేసేసుకుందాము. టమాటా పెద్దవి అయితే 2 తీసుకోండి. మీడియం సైజ్ అయితే 3 తీసుకోండి. ఇది కూడా కాస్త మగ్గంగానే మనం ముందుగా కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే వేసేసుకుందాము. ఈ వంకాయ ముక్కలు వేసినప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సాల్ట్ ఈ 2 వేసుకొని ముక్కలకి బాగా పట్టేంత వరకు తిప్పాలండి. కనీసం ఒక 2-3 నిమిషాలైనా తిప్పండి. తిప్పిన తర్వాత మాక్సిమం ఒక పావు గంట 20 నిమిషాలన్నా అలా వదిలేయాలండి. మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి, హైలో పెట్టొద్దు. అట్లాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఇలా తిప్పిన తర్వాత మనం ఒక పావు గంట వదిలేద్దాము. ఆ తర్వాత మసాలా అయితే వేసుకుందాము. వంకాయ అనేది కొంచెం తొందరగానే ఉడికిపోతుందండి. ఇదిగోండి పావు గంట తర్వాత నాకైతే ఇలా రెడీ అయ్యింది. ఇప్పుడు ఇందులో కావలసిన మసాలాలన్నీ వేసుకుందాము. ముందుగా చెక్క లవంగా వేస్తున్నాను. నేను ఎప్పుడు పౌడర్ చేసి పెట్టుకుంటానండి. అట్లాగే కాస్త కొబ్బరి, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు. నేను మీడియంగా ఉన్నది తీసుకున్నాను. అంటే నాకు ఇంట్లోనే ఉంటాయి. సో దానివల్ల మీడియంగా ఉన్నది గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు కాస్త కారం, 3 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పచ్చెనగపప్పు, మనం నానబెట్టి ఉడకబెట్టుకొని రెడీగా పెట్టుకుంటాం కదా, అలా పచ్చెనగపప్పు. అది జీరా పౌడర్ అండి. 5 రూపాయల ప్యాకెట్లో సగం వేస్తాను. అలాగే ధనియాల పౌడర్ ప్యాకెట్ కూడా సగం వేస్తాను. ఇవి అన్నీ బాగా కలిసేంత వరకు ఒక 2-3 నిమిషాలు అయితే తిప్పండి. మీరు గమనించారో లేదో, ఇందులో మనం వాటర్ అయితే పోయట్లేదండి. ఓన్లీ టమాటా అండ్ ఆయిల్ తోనే మనం మగ్గిస్తున్నాము. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ప్రిపేర్ చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అట్లాగే మరెన్నో వంటకాలతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అదిగోండి మసాలా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు వదిలేస్తే అలా ఆయిల్ అనేది బయటకు వస్తుంది. అంతే అండి, మనకి కూర అయితే రెడీ అయిపోయినట్టే. కొత్తిమీర వేసుకోవాలనుకుంటే వేసుకోండి. నేనైతే వేయట్లేదు.
కరెక్ట్ గా భోజనాల్లో వడ్డించినట్టే ఉంటుందండి టేస్ట్ అయితే వంకాయ శనగపప్పు అనేది. ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మరో కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు ఉంటాను. బాయ్.